అక్షర యోధునిగా తెలుగు ప్రజల మన్ననలో అందుకున్న ఈనాడు రామోజీరావు మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని విశాఖ నగర జర్నలిస్టులు పేర్కొన్నారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో రామోజీరావు చిత్రపటానికి జర్నలిస్టుల సంఘాల నాయకులు లీడర్ రమణమూర్తి, గంటల శ్రీనుబాబు, రవికాంత్, సత్యనారాయణ సహా వందలాది మంది జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఈనాడు రాకముందు వార్తలు మూస పద్ధతిలో ఉండేవని, రామోజీరావు ఈనాడు పత్రికను స్థాపించిన తర్వాత మీడియా రంగాన్ని కొత్త పరవళ్లు తొక్కించారని పేర్కొన్నారు. తెలుగు మీడియాకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన రామోజీరావు మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజం గురించి మాట్లాడుకోవాలంటే రామోజీరావు గారు లేకుండా మాట్లాడుకోవడం కుదరదు. ఏదైనా సెన్సేషనల్ వార్త రావాలంటే ఈనాడే. ఇంకొకటి ఏంటంటే ఈనాడులో వస్తేనే అది వార్త, ఈనాడులో వస్తేనే అది వార్త, కానీ ఈనాడులో రాకపోతే అది వార్తే కాదు. అంత ప్రజల్లోకి అంత తెలిపింది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఏరా ఈనాడు వేయించమంటేట్రా అనేంత స్థాయిలో ఈనాడు కామన్ మ్యాన్కి వెళ్ళింది. ఒక పక్క తెలుగుదేశం పక్షాన ఎన్టీ రామారావు గారిని భుజాన్ని వేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను తుఫాను సృష్టించడానికి కారణం కూడా ఈనాడే.